నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. మా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకయ్యా స్వామి? అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట. అంతేగా? ఏంటో అంత గొప్ప మనం? నాకు అర్థం కాలేదు. తినడానికి తిండి లేదు, మీసాలకు సంపేంగి నూనెని, రైతులకు గిట్టుబాటు ధర లేదు, సంక్షేమ కార్యక్రమం అమలు చేసే శక్తి లేదు. రాజధాని సింగపూర్ లాంటి రాజధాని, యూకే లాంటి రాజధాని, లండన్ లాంటి రాజధాని ఎందుకండి మనకి నెత్తినేసి కొట్టుకోనా? నాకు అర్థం కాలేదు. ఏం చేసుకుంటాం? లండన్ లాంటి రాజధాని, సింగపూర్ లాంటి రాజధాని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే. నమస్కారం. వైసీపీ నేత అంబటి రాంబాబు గారు క్యాపిటల్ గురించి ఆంధ్రప్రదేశ్కి లండన్ లాంటి, సింగపూర్ లాంటి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా, కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారు కానీ అసలు దాని అవసరం ఏముంది అన్నట్టు మాట్లాడారు. అసలు ఒక రాష్ట్రానికి రాజధాని అవసరం ఎంతవరకు ఉంది? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్లు ప్రపంచ స్థాయి రాజధాని వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగే ఉపయోగం ఉంది అంటే ఇవాళ అభివృద్ధి చెందుతూ ఉన్న ఏ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి ఒకసారి మనం అనలైజ్ చేసినా కూడా మన ఇరుగు పొరుగునున్న అభివృద్ధి చెందిన 3 రాష్ట్రాలు, 1 తెలంగాణ, 2 కర్ణాటక, 3 తమిళనాడు. ఈ 3 రాష్ట్రాలు కూడా వీలైనంత ఎక్కువ అర్బనైజేషన్ వల్ల, అంటే ఒక విస్తృతమైన మహానగరాలు ఆయా రాష్ట్రాలకి కలిగి ఉండటం వల్ల ఆ రాష్ట్ర ఎకానమీలో ఈ నగరాలే కీలక భూమిక పోషిస్తూ ఉన్నాయి. ఉపాధి కల్పన పరంగా కానీ, సంపద సృష్టి పరంగా కానీ, ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పరంగా కానీ. ఈ నగరాలు అనేది వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లేవు. ఉపాధి అవకాశాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండటం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ సక్సెస్ అవ్వాల, ఎక్కడైనా సరే ఎక్కడ అర్బనైజేషన్ ఉంటే అక్కడే ఉపాధి అవకాశాలు దక్కుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో విభజన జరిగే నాటికి గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న రాష్ట్రం. అంటే 13 జిల్లాలతోటి రాష్ట్రం ఏర్పాటు జరిగినా కూడా ఈ 13 జిల్లాల పరంగా చూసుకున్నా ఇవాళ ఒక హైదరాబాద్ తోటో, ఒక బెంగళూరు తోటో, ఒక చెన్నై తోటో పోల్చదగ్గ స్థాయి నగరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి కూడా లేవు. అటువంటి స్థితిలో ఇవాళ రాష్ట్ర విభజన జరిగే నాటికి విద్య, వైద్యం, ఉపాధికి అప్పటికే దశాబ్దాల కాలంగా వేరే రాష్ట్రాల మీద సర్వే అవుతున్న రాష్ట్రం. పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అని అంటే వేరే రాష్ట్రానికి వెళ్ళాలి. మెరుగైన హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నాయి, ట్రీట్మెంట్కి వెళ్ళాలి అని అంటే హైదరాబాద్, చెన్నై వెళ్లాల్సిన పరిస్థితి. అలాగే ఉపాధి, ఆఖరికి ఒక ఐటీఐ చదువుకున్న కుర్రవాడు కూడా తన ఉపాధి అవకాశం పొందగలగాలి అని అంటే సంచికి బట్టలు పెట్టుకుని ట్రైన్ ఎక్కి ఒక హైదరాబాద్కో, ఒక చెన్నైకో, ఒక బెంగళూరుకో వలసెళ్ళి అక్కడ మాత్రం ఉపాధి పొందే పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగింది. ఇటువంటి స్థితిలో మరి 5 కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది చదువుకున్న యువత గ్రాడ్యుయేట్ అయి బయటకు వస్తూ ఉన్నారు. ఈ చదువుకున్న యువత అయితే నగరాలకో లేదంటే విదేశాలకో తరలి వెళ్ళిపోతున్న పర్యవసానం ఇప్పటికే గ్రామాలన్నీ కూడా, అంటే ఒక రకంగా సీనియర్ సిటిజన్స్ తోటి గ్రామాలన్నీ కూడా వృద్ధాశ్రమాలుగా మారిపోతున్న పరిస్థితులు. మరి అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాను కూడా స్వయం సమృద్ధితోటి తన రాష్ట్రంలో తన యువతకి తానే ఉపాధి కల్పన చేసుకోగలిగే ఒక నగర నిర్మాణం చేసుకోవాలని చెప్పని సంకల్పిస్తే అదే నేరం కాదే. ఇవాళ ఆయన లండన్ లాంటి నగరం అవసరమా, సింగపూర్ లాంటి నగరం అవసరమా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత కూడా ఇప్పుడున్న 25 లోక్సభ స్థానాల పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో చాలా చిన్న రాష్ట్రాల కన్నా పెద్ద రాష్ట్రం. అలాగే 5 కోట్ల మంది జనాభా కలిగి ఉన్నారు. ఇవాళ ఇంగ్లాండ్ విస్తీర్ణ పరంగా చూసుకున్నా, ఇంగ్లాండ్ జనాభా పరంగా చూసుకున్నా, లేదు సింగపూర్ విస్తీర్ణ పరంగా, సింగపూర్ జనాభా పరంగా చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమి తీసేసిన రాష్ట్రం కాదు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ స్థాయి ఒక నగర నిర్మాణం జరగకూడదని లేదు. ఎందుకంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టుగా మన ఇరుగు పొరుగునున్న 3 రాష్ట్రాల్లో కూడా, ఇప్పుడు ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రాన్ని కనుక మనం చూసుకున్నప్పుడు చెన్నై మాత్రమే కాదు, అక్కడ ఇండస్ట్రియల్ పరంగా సేలం, కోయంబత్తూరు లాంటి, మదురై లాంటి అతి పెద్ద నగరాలు కూడా ఆ రాష్ట్రంలో ఉన్నాయి. ఆ విధమైన ఒక సమగ్ర అభివృద్ధి వాళ్ళు చేసుకోగలిగారు కాబట్టి వాళ్ళ తమిళనాడు రాష్ట్రం నుంచి ఉపాధి అవకాశాల కోసం వేరే రాష్ట్రాలకి తరలిస్తున్న జనాభా తక్కువ. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరంగా చూసుకుంటే ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా సరే చదువుకున్న యువత సమీప ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పొందలేని పరిస్థితుల్లో కాన్వర్ట్ సిచ్యుయేషన్ లో వివిధ రాష్ట్రాలకి లేదంటే వివిధ దేశాలకి తరలిపోతా ఉన్నారు. అటువంటి స్థితి నివారించబడాలి అని అంటే మొట్టమొదట రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ నగరాలకు తోడు రాజధాని కూడా నిర్మించుకునే అవకాశం రాష్ట్రానికి దక్కింది. కాబట్టి విభజన చట్ట నేపథ్యంలో ఒక రాజధాని నిర్మాణాన్ని సంకల్పించుకున్న సందర్భంగా ఉపాధి అవకాశాలు కూడా పొందగలిగే స్థాయిలో, అలాగే ఇందాక మనం ప్రస్తావించుకున్న మెరుగైన విద్యా సంస్థలు, మెరుగైన వైద్య సౌకర్యం కూడా ఈ రాష్ట్రంలోనే దక్కి సగటు
ఒక పౌరుడు తన పిల్లల్ని చదివించుకోవటానికో లేదు తన అనారోగ్య అవసరాల రీత్యా వేరే రాష్ట్రాలకు వెళ్ళి ట్రీట్మెంట్ పొందాల్సిన స్థితి నుంచి నివారింపబడాలి అని అంటే రాష్ట్రంలోనే ఒక సమగ్ర నగర నిర్మాణం జరగాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు. అలా సంకల్పించిన కారణం కూడా ఏంటి అంటే ఇవాళ 13 జిల్లాల రాష్ట్ర రాజధాని 13 జిల్లాల రాజధానిలో శ్రీకాకుళం నుంచి రాయలసీమ చివరి ఒక పక్క కుప్పం నియోజకవర్గం, ఒక పక్క హిందూపూర్ నియోజకవర్గం ఉంటాయి. అంటే ఒక పక్క కర్ణాటక, ఒక పక్క తమిళనాడు బోర్డర్లో. అక్కడి నుంచి ఇక్కడ వరకు చూసుకున్నప్పుడు ఇప్పుడు ప్రతిపాదించబడ్డ అమరావతి ప్రాంతం సెంట్రిక్ గా ఉంటుంది. అలాగే మెయిన్ రైల్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, మచిలీపట్నం రాబోతున్న పోర్ట్ కనెక్టివిటీ, నేషనల్ హైవే కనెక్టివిటీ, వీటికి తోడు సమీపంలోనే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నగరాలుగా ఉన్న అభివృద్ధి చెందుతూ ఉన్న సోషల్ లైఫ్ ఉన్న విజయవాడ, గుంటూరు లాంటి నగరాలు ఉన్నాయి. కృష్ణానది లాంటి పుష్కలమైన నీటి సౌకర్యం అందుబాటులో ఉంది. ఇటువంటి ప్రాంతంలో ఒక సమగ్ర నగర నిర్మాణం చేయాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు. అలా సంకల్పించిన నేపథ్యం కూడా ఒకసారి చూసుకుంటే ఇక్కడ కనుక ఒక నగరం కనుక అభివృద్ధి చెందినప్పుడు దాని స్పిల్ ఓవర్ డెవలప్మెంట్ అనేది టువర్డ్స్ గుంటూరు, టువర్డ్స్ విజయవాడను దాటి నందిగామ వరకు, జగ్గేపేట వరకు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే గుంటూరు నుంచి సత్తెనపల్లి, ఇటువైపు తెనాలి, మంగళగిరి ప్రాంతాల వరకు కూడా ఈ అభివృద్ధి విస్తరించడానికి ఆస్కారం ఉంటుంది. ఇదేం ఓవర్ నైట్ సాధ్యం కాదు. ఇవన్నీ సాకారం అవడానికి ఒక 2 దశాబ్దాలు 3 దశాబ్దాల కాలం పట్టొచ్చు. కానీ అలా పట్టినా సరే రాబోయే తరాలైనా సరే తమ బిడ్డలకి ఉపాధి అవకాశాలు రాష్ట్రంలోనే పొందడానికి అవకాశం ఉంటుంది. చదువుకోవాలి అనుకుంటున్న తమ బిడ్డలకి మెరుగైన విద్యా సంస్థలు రాష్ట్రంలోనే ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మెరుగైన వైద్య సౌకర్యం మన రాష్ట్రంలో దక్కాలి అని చెప్పని ఒక ప్రభుత్వం చేస్తున్న ఆలోచనని అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు రాజకీయ కోణంలో దాన్ని తప్పు పట్టొచ్చేమో కానీ పాలకుడిగా ఒకవేళ బాధ్యతలు కనుక అంబటి రాంబాబు గారికి అప్పచెప్తే ఆయన ఆలోచన కూడా నిజాయితీగా చిత్తశుద్ధిగా రాష్ట్రం పట్ల, ప్రజల కోణంలో కనుక ఆలోచిస్తే ఆయన కూడా అప్పుడు ఇదే విధంగా ఆలోచిస్తారు. కానీ ఏంటంటే వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు. ఆఫ్ ది కెమెరా ఆయన మైక్ తీసేసి కెమెరా లేకుండా అడిగితే ఆయన కూడా చెప్తాడు. ఎందుకంటే ఇవాళ ఆయన బిడ్డలు కూడా, ఆయనకి 3 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఉపాధి అవకాశాలు రీత్యా వేరే వేరే ప్రాంతాల్లో, వేరే దేశాల్లో ఉన్నారు. రీసెంట్ గా వాళ్ళ అమ్మాయి వివాహం జరిగింది. ఈయన వాళ్ళ అమ్మాయి ఉద్యోగం చేసుకుంటే అమెరికా వెళ్ళి అక్కడ పెళ్లి చేసి రావాల్సి వచ్చింది. ఒక తండ్రిగా నా ఇంటి దగ్గర నా వాకిట్లో నా బిడ్డ పెళ్లి జరగాలనే ఆలోచన, కోరిక ఆయన కూడా ఉంటుంది. కానీ ఇవాళ గత్యంతరం పరిస్థితుల్లో మరి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళి ఇప్పుడు ట్రంప్ గారు ఈ వీసాలు ఇవన్నీ సంక్షోభ పరిస్థితులు సృష్టించిన నేపథ్యంలో ఇక్కడ కన్నా అక్కడే బెటర్ అనుకొని అక్కడ పెళ్లి చేసి రావాల్సిన పరిస్థితులు చూస్తే ఆయనకే అర్థం అవుతుంది. కాబట్టి ఏంటంటే అది అంటే ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా అమలుపరచాలి, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే మాట్లాడే దుస్థితి వాళ్ళకు ఉంది. కాబట్టి అంతటి రాజధాని ఎందుకు, ఇంతటి రాజధాని ఎందుకు అని చెప్పని అసంబద్ధమైన విమర్శలు చేస్తున్నారు. కానీ రాష్ట్రానికి లండన్ కన్నా మించిన నగర నిర్మాణం జరిగినా అది రాష్ట్రానికి ప్రయోజనకారి, రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు పెరగడానికి ఆస్కారం అవుద్ది, సంపద సృష్టి జరగడానికి ఆస్కారం అవుద్ది. అంతిమంగా ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూరుతాయి. ప్రభుత్వానికి ఎంత ఎక్కువగా ఆదాయ వనరులు సమకూరితే ఆ ఆదాయ వనరులను ఉపయోగించుకుని ప్రభుత్వం వీలైనంత ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అభివృద్ధి చేయడానికి కానీ, ప్రజలకి మెరుగైన సంక్షేమాన్ని అందివ్వడంలో కానీ ఖర్చు పెడతారు. అలాగే ఈ అంబటి రాంబాబు గారు అండ్ కో 2019-24 మధ్యకాలంలో వీళ్ళ పాలనా హయాంలో సృష్టించిన ఆర్థిక విధ్వంసం, పెరిగిపోయిన అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని కాపాడబట్టడానికి ఉన్న ఏకైక మార్గం రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులను రప్పించడం, ఒక అద్భుతమైన రాజధాని నగర నిర్మాణం, తద్వారా ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానాన్ని నెరవేర్చుకోవటం. 20 లక్షల ఉద్యోగ కల్పన దిశగా కనుక ప్రభుత్వం అడుగులు వేయగలిగింది, దాన్ని సాధించగలిగింది అని అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయ వనరులు ప్రభుత్వానికి సమకూరుతాయి. ఎందుకంటే 20 లక్షల ప్రత్యక్ష ఉపాధి కనుక దక్కింది అని అంటే ఇంకొక 50-60 లక్షల పరోక్ష ఉపాధి దక్కుతుంది. అంతమందికి ఇప్పుడున్న ఉపాధి అవకాశాల కన్నా మెరుగైన లైఫ్ స్టాండర్డ్ తో కూడిన ఇన్కమ్ సోర్సెస్ కనుక అంతమందికి ఎస్టాబ్లిష్ అయితే రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం మారిపోద్ది. ఇవన్నీ అంబటి రాంబాబు గారికి కూడా తెలుసు. కానీ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ పార్టీ ఇచ్చిన ఎజెండా, ఆ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదవాల్సిన దుస్థితి వాళ్ళది. కాబట్టి ఆయన కెమెరా ముందు ఈ విధంగానే మాట్లాడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.